హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో రుచికరమైన రోడ్ సైడ్ దొరికేటటువంటి పానీపూరి ఈజీగా ఇంట్లోనే చేసుకునే విధంగా చూపించబోతున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అని. ఇక్కడ నేను చూపించిన విధంగా చేసినట్లయితే కొత్తగా ట్రై చేస్తున్నా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి పానీపూరి అనేవి. ఎవరైనా ఇష్టపడాల్సిందే ఈ పానీపూరి అనేది, ముఖ్యంగా పిల్లలండి. పిల్లలకి ఈ పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. అదేవిధంగా రోడ్ సైడ్ ఫుడ్ అంటే మనం ఆలోచిస్తూ ఉంటాము పెట్టాలా వద్దని. ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటని ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ముందు రోజు నైటే నానబెట్టుకున్నటువంటి ఎల్లో బఠానీ అయితే ఒక కప్పు వరకు తీసుకొని ఈ విధంగా నానబెట్టుకున్నాను. అండ్ అలాగే 2 పొటాటో కూడా తీసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి. ముందుగా ఒక చిన్నపాటి కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్నటువంటి ఎల్లో బఠానీని దీంట్లో వేసేయండి. అండ్ అలాగే పొటాటో ముక్కలు కూడా పొట్టు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకొని రెండింటిని ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం కోసం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకోండి. ముందుగా ఇక్కడ వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను దొడ్డు ఉప్పునే యాడ్ చేస్తూ ఉన్నాను. వీలైతే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టుకొని ఈ విధంగా అయితే క్లోజ్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోండి. కుక్కర్ అనేది 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక చిన్నపాటి బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వను అండ్ అలాగే 1 కప్పు వరకు మైదాని అయితే తీసుకొని రెండింటిని మిక్స్ చేసేయండి. ఈ మిశ్రమం వచ్చి పానీపూరి ఎలా చేయాలో అందుకోసం అండి ఇదైతే చేస్తున్నాం మనం. ఇక్కడ నేను కలుపుతూనే మధ్య మధ్యలో కుక్కర్ విజిల్స్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదండి. ఇక్కడ నాకు విజిల్స్ అయితే వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను తిరిగి అయితే ఈ విధంగా అయితే ముందుగా వేసుకున్నటువంటి బొంబాయి రవ్వ అండ్ అలాగే మైదాను కలిపే విధంగా నీట్గా మిక్స్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇవి లైట్గా వాటర్ వేసేసుకొని కొంచెం కొంచెంగా చపాతీ ముద్దలాగా అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పిండిలో సాల్ట్ యాడ్ చేయలేదు అండ్ అలాగే సోడాను కూడా యాడ్ చేయలేదండి. ఏమీ యాడ్ చేయలేదు. మీరు కూడా ఏమీ యాడ్ చేయొద్దు. సోడా సాల్ట్ వేయటం వల్ల మెత్తగా పోయే అవకాశం ఉంటుంది పూరి అనేది. సో ఈ విధంగా అయితే మనం చేసుకుంటే అచ్చం రోడ్ సైడ్ ఉన్నటువంటి పానీపూరి లాగే ఉంటుంది టేస్ట్ అనేది. సో ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను ఫైనల్లీ నీట్గా అయితే కలిపేసుకున్నాను. చపాతీ ముద్దలాగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సాఫ్ట్గా వచ్చే విధంగా అయితే నీట్గా ప్రెస్ చేస్తూ నీట్గా కలిపేసుకోండి. అచ్చం చపాతీ ముద్దలాగే కలుపుకోండి. హెచ్చు తగ్గులు కాకుండా చూసుకుంటూ వాటర్ అనేది ఎక్కువ అవ్వకుండా అండ్ అలాగే తక్కువ అవ్వకుండా చూసుకొని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఫైనల్లీ నీట్గా అయితే చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకున్నాను. మనకి ఇప్పుడు పూరీ పిండి అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. సో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీకే అర్థమవుతుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక తడి క్లాత్ అయితే తీసేసుకొని ఈ విధంగా అయితే క్లోజ్ చేసేసేయండి. మనం బొంబాయి రవ్వ వేసాం కదా, సో డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ విధంగా క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ పాటు అయితే నాననివ్వండి. అప్పుడు బాగుంటుంది, పానీపూరి కూడా పొంగుతుంది. సో ఇక్కడైతే నేను ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి పొటాటో అండ్ అలాగే బఠానీ అయితే బాగా నీట్గా ఉడికిపోయింది. ఈ బఠానీ పొటాటోను ఒక చిన్న బౌల్లో కొంచెం అయితే సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి లాస్ట్లో అయితే ఉడికిన తర్వాత మనమైతే వేసేసుకోవాలి. సో ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకోండి. దీంట్లో ఉన్నటువంటి వాటర్ అనేది ఒక చిన్న బౌల్లోకి అయితే నీట్గా వంపేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక బౌల్లోకి అయితే ఈ వాటర్ అనేది మొత్తం తీసేస్తున్నాను. ఈ వాటర్ అనేది మనకి కూడా యూజ్ అవుతుంది. సో పక్కన పెట్టేసుకొని రెడీగా ఉంచుకోండి ఈ వాటర్ అనేది. సో ఇక్కడ నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఒక చిన్నపాటి పప్పుగుత్తి తీసుకొని ఈ విధంగా అయితే నీట్గా స్మాష్ చేసేసుకోండి. ఈ విధంగా రుబ్బిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని చిన్నపాటి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక చిన్నపాటి ఆనియన్ అయితే తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే వేయించేసేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత ఒక 2-3 టమాటోస్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకోండి.
ఇక్కడ నేను టమాటో వచ్చేసి 2 వరకు వేసానండి. మీకు కావాలంటే 3 వరకు కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా నీట్గా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోండి. టొమాటో అనేది నీట్గా వేగిపోవాలి. అంతవరకు మనం వీటిని ఫ్రై అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పానీపూరి రెడీ చేయడానికి టైం అయితే 1 అవర్ వరకు పడుతుంది. మీరు ఎర్లీగా స్టార్ట్ చేసేసుకుంటే ఎర్లీగా అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ టమాటో అయితే వేగిపోయింది. ఇక్కడ నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ అండ్ అలాగే పొటాటో మిశ్రమాన్ని స్మాష్ చేసేసుకున్నాం కదా, అది మొత్తం దీంట్లో వేసేస్తూ ఉన్నాను. అండ్ అలాగే పక్కన తీసి పెట్టుకున్నాం కదా కొంచెం బఠానీ అండ్ అలాగే పొటాటో, అది కూడా దీంట్లో వేసేసి నీట్గా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా అయితే నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను స్పైసీ కోసం 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకుంటూ ఉన్నాను. అండ్ అలాగే దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఆచి గరం మసాలాను అయితే 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అండ్ అలాగే చాట్ మసాలా కూడా వేయండి. అచ్చం రోడ్ సైడ్ దొరికేటటువంటి పానీపూరి స్టఫింగ్ లాగే ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా నీట్గా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇది కొంచెం కర్రీ అనేది గ్రేవీలాగా కావాలి. సో అందుకోసమే నేను ముందుగా తీసి ఉంచుకున్న వాటర్ ఉంది కదా, అది దీంట్లో వేసేస్తూ ఉన్నాను. ఇక్కడ మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. లైట్గా నేను కొత్తిమీరను కూడా ఈ విధంగా అయితే వేసేసుకుంటూ ఉన్నాను. కొత్తిమీర వేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ట్రై చేసి చూడండి. మీరు పానీపూరి అనేది రోడ్ సైడ్కి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకొని తింటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. హెల్తీకి హెల్తీ అండ్ అలాగే పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటుంది టేస్ట్ అనేది. ముందుగా వేసుకున్న వాటర్ ఉంది కదా, అది కూడా వేసుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ అయితే ఇలా ఉడికించుకోండి. ఈ విధంగా వాటర్ బబుల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పానీ ఎలా రెడీ చేయాలో చూద్దామండి. ఒక చిన్నపాటి మిక్సీ బౌల్ అయితే తీసుకొని ఈ విధంగా కొంచెం కొత్తిమీర, కొంచెం జింజర్ కూడా వేసేసుకోండి. 2-3 అయితే ఇక్కడ గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకోండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను స్వీట్ వాటర్ అయితే చేస్తూ ఉన్నాను. అందుకోసమే 1.5 స్పూన్ వరకు బెల్లం అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను. మీకు అచ్చం స్పైసీగా కావాలి వాటర్ అనుకుంటే బెల్లం అయితే తీసేసేయండి, బెల్లం యాడ్ చేసేయొద్దు. సో ఈ విధంగా అయితే మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో అయితే వేసేసుకోండి. ఒక చిన్న కప్పు చింతపండు రసం కూడా ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్సీ జార్ను కూడా నీట్గా తిప్పుకొని కొంచెం ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. ఇక్కడ మీకు కావాలంటే వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంతమంది కావాలంటే దీంట్లో గరం మసాలా అండ్ అలాగే చాట్ మసాలా కూడా వేసుకుంటారు. బట్ నేను ఇక్కడ వేయట్లేదు. చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా. ఇక్కడ నేను పానీపూరి ఎలా చేయాలో, పూరి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ ముందుగా కలిపి ఉంచుకున్న పానీపూరి పిండి అయితే రెడీ అయింది. సో ఇక్కడ నేను చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని పూరీలు రెడీ చేయడం కోసం చూపిస్తూ ఉన్నాను మీ అందరికీ. సో ఈ విధంగా చిన్న చిన్న మీడియం సైజు ఉండలను అయితే చుట్టేసుకోవాలండి. పిండి కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా నానిపోయింది, చాలా బాగుంది. సో మనం ప్లాన్ చేసుకొని రెడీ చేసుకుంటే పానీపూరి అనేది ఈజీ అండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా వేడవుతుంది ఒకవైపు. ఇక్కడ నేను చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టేసుకున్నాను పానీపూరి పిండి మిశ్రమాన్ని. సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయాయి చిన్న చిన్న ఉండలుగా. మీకు కావాలంటే కొంచెం సైజు పెద్దవి కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ చిన్న చిన్న పూరీలని ఒత్తుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి. ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, పూరి అనేది ఎక్కువ పొంగదు. మరొకసారి చెప్తున్నానండి, పూరి పిండి మిశ్రమంలో జస్ట్ మైదా 1 కప్పు అండ్ అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ కలుపుకోవడం కోసం వాటర్నే యాడ్ చేశాను. నో సాల్ట్, నో సోడా ఏమి యాడ్ చేయొద్దు. ఓన్లీ ఈ 3 వేసుకొని పిండి మిశ్రమాన్ని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి పానీపూరీలు అనేవి, పూరి అనేది చాలా బాగా పొంగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం చేసుకునే దాంట్లోనే ఉంటుందండి ఈ పూరి అనేది. ఎక్కువ ప్రెస్ చేయొద్దు, మెయిన్ అదే. ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది. నేను ముందుగా చూపించినట్లే చిన్న చిన్నవిగా చేసుకున్నాను. ఈ విధంగా అయితే పూరీలను వేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూడండి పూరీలు కూడా బాగా పొంగుతూ ఉన్నాయి. ఎక్కువ మీరు గరిటెలు పెట్టేసి గబగబా తిప్పేసేయద్దు, పూరి అనేది పొంగదు. సో లైట్గా పైన ఒకవైపు పొంగిన తర్వాతే మరొక వైపు రొటేట్ చేసేసుకోండి. అప్పుడే మనకి పూరి అనేది పొంగుతుంది. మెయిన్ పూరి చేయడంలోనే ఉంది.
పానీపూరి టేస్ట్ అంతా పూరి పొంగినప్పుడే ఉంటుందండి. లోపల పానీ అనేది ఎక్కువ స్టోర్ ఉంచుకుంటుంది. అప్పుడే మనం తిన్నప్పుడు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అంతా బాగుంటుంది. ఇన్ కేసు పూరి ఎక్కడైనా పొంగలేదు అనుకుంటే ఆ పూరిని స్మాష్ చేసేసుకొని చాట్లా కూడా తీసుకొని తినేసేయచ్చండి. చాలా బాగుంటుంది. అన్ని పూరీలు పొంగాలని ఏం లేదు, కొన్ని కూడా అక్కడక్కడ లైట్గా చిన్న చిన్నవి ఏమన్నా పొంగలేదు అనుకుంటే ఆ విధంగా కూడా ట్రై చేయండి. ఎక్కడ మనకి పానీపూరి అనేది వేస్ట్ అయ్యే అవకాశం ఉండదు. చాలా బాగుంటుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా ఇచ్చి చూడండి, నో చెప్పకుండా తినేస్తారు. సో ఫైనల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ఎప్పుడైనా పానీపూరి చేస్తున్నప్పుడు 1కి 2-3 సార్లు వీడియో చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇలా చేసి చూడండి. హెల్దీకి హెల్దీ, పిల్లలకు టేస్ట్గా కూడా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ పానీపూరి అనేది. రోడ్ సైడ్ తెచ్చుకోవడం, వాళ్ళు ఏదో వాటర్ యాడ్ చేశారనుకోవడం, అలా ఇబ్బంది పడుతూ తినే కంటే ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పానీపూరి అనేది. మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, పూరి అనేది నీట్గా పొంగిపోయిందండి. చాలా బాగా వచ్చాయి పూరీలు కూడా. సో ఈ విధంగా నేను పూరీలన్నీ ఈ విధంగా అయితే చేసేసుకుంటూ ఉన్నాను. పూరీలు అనేవి ఎక్కడ పొంగలేదు అనకుండా నీట్గా పొంగాయండి. నేను సైజు కూడా చిన్న చిన్నవి చేసుకున్నాయి కాబట్టి చిన్న చిన్న పూరీలు బాగున్నాయండి. పిల్లలు కూడా ఈజీగా తింటారు. పెద్దవి చేస్తే వాళ్ళకి మౌత్లో పట్టే అవకాశం ఉండదు. అందుకోసమే చిన్న చిన్నవి అయితే ఒత్తుకున్నాను నేను పూరీలు. సో ఫైనల్లీ నేను పూరీలన్నీ ఒత్తేసుకున్నాను. చూడండి, మీరే చూడండి పూరీలు అనేవి ఎంత బాగా వచ్చాయో. మీరే చూసారు కదా పూరి కూడా ఎంత క్రంచీగా వచ్చిందో. సో ఇంకెందుకు లేటు, పానీ వేసేసుకొని మనం పానీపూరి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, పానీపూరి అనేది ఎంత బాగుందో చూసేదానికి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి మీ అందరికీ. సో ఫైనల్లీ మనకి పానీపూరి అయితే రెడీ అయిపోయిందండి. ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. ఇంకెందుకు లేటు, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. తప్పకుండా చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.